నాలుగో టీ20లో టీమిండియా కూడా ఆస్ట్రేలియాపై ఘన విజయాన్ని సాధించింది. క్వీన్స్లాండ్ టీ20లో 48 పరుగుల తేడాతో కూడా గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 167 పరుగులు చేసింది భారత్. ఇక 18.2 ఓవర్లో 119 పరుగులకి ఆసీస్ ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ 3, అక్షర్ పటేల్, శివం దూబే చెరో 2 వికెట్లు కూడా తీశారు. ఇక వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, బుమ్రా చెరో వికెట్ తీశారు. 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 తేడాతో కూడా భారత్ ముందంజలో ఉంది. ఇక భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆసీస్ ఆల్అౌట్ అయిపోయింది. దీనికి సంబంధించిన మొత్తం 119 పరుగుల వద్దే ఆసీస్ ఆల్అౌట్ అయిపోయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారితో మాట్లాడదాం. వెంకట్ గారు, 4వ టీ20లో భారత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈ మ్యాచ్ లో భారత్ చాలా అద్భుతంగా ఆడిందనే చెప్పాలి. ఎందుకంటే వన్డేలు ఓడిపోయిన తర్వాత టీ20తో ఫస్ట్ టీ20 వర్షార్పణం కావడం, రెండో టీ20లో ఘోరంగా ఓడిపోవడం, ఇక మూడో టీ20 నుంచి భారత్ పుంజుకుందనే చెప్పాలి. అంటే అంచనాలకు మించి భారత్ రాణించింది. ఎందుకంటే ఆస్ట్రేలియా మైదానాలు అనగానే మన వాళ్ళు ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా వన్డే సిరీస్ విషయంలో అదే జరిగిందనే చెప్పుకోవాలి. అంటే బౌలింగ్ విభాగంలో కానీ, బ్యాటింగ్ విభాగంలో కానీ, అటు టీమ్ సెలక్షన్ విషయంలో కానీ ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇక మూడో టీ20 నుంచి కూడా భారత్ పట్టుదలగా ఆడిందనే చెప్పాలి. ఇక అంటే 4వ టీ20లో భారత్ ఆట చూసి అభిమానులు కూడా షాక్ అయిన పరిస్థితుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో 167 పరుగులు లక్ష్యాన్ని ఇవ్వడం అనేది చాలా తక్కువ. కానీ అలాంటి పరిస్థితుల్లో భారత బౌలర్లు నిజంగా అద్భుతమైన పోరాటమే చేశారని చెప్పాలి. హర్షదీప్ సింగ్ వీళ్ళందరూ కూడా ఎకానమీ రేట్ మెయింటైన్ చేయడమే కాకుండా కీలకమైన సమయాల్లో వికెట్లు తీయటం, ముఖ్యంగా స్పిన్నర్ల విషయంలో ఇది ఈ విజయానికి క్రెడిట్ మొత్తం కూడా స్పిన్నర్లకే ఇవ్వాలనేది నా అభిప్రాయం. ఎందుకు అని అంటే వరుణ్ చక్రవర్తి తీసిన 4 ఓవర్లు వేసి ఇక్కడ కేవలం 6.5 ఎకానమీతో 1 వికెట్ తీశాడు. ఇక అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లకు 20 పరుగులు ఇచ్చాడు. ఇక వాషింగ్టన్ సుందర్ ఇక మ్యాచ్ ను మలుపు తిప్పింది అయితే ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ అనే చెప్పాలి. 1.2 ఓవర్లు అంటే 8 బంతులు వేసి 3 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా భారత్ ను గెలిపించిన విషయాలుగా అని చెప్పుకోవాలి. ఇక బ్యాటింగ్ విభాగంలో మాత్రం భారత్ కాస్త ఫెయిల్ అయింది. ఎందుకంటే పిచ్ కూడా కాస్త బౌలింగ్ కు అనుకూలంగా ఉండటంతో అటు ఓపెనర్లు అభిషేక్ శర్మ కానీ, శుభ్మన్ గిల్ కానీ కాస్త దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ పరుగులు చేయడం కంటే కూడా వికెట్ ని కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది కాస్త ఫలించి 46 పరుగులు చేశాడు. ఇక అభిషేక్ శర్మ విషయానికి వస్తే యథావిధిగా దూకుడుగానే ఆడే ప్రయత్నం చేసినా సరే కాస్త ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 28 పరుగుల వద్ద అతను అవుట్ కావడం జరిగింది. ఇక ఆ తర్వాత వచ్చిన శివం దూబే కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ ఇద్దరు 22-20 పరుగులతో కాస్త విలువైన పరుగులు చేశారు. ఇక లాస్ట్ లో అక్షర్ పటేల్ ఆడిన ఇన్నింగ్స్, అలాగే వాషింగ్టన్ సుందర్ 2 4లు ఇవన్నీ కూడా భారత్ కు కాస్త గౌరవప్రదమైన స్కోర్ అందించాయి, పోరాడే స్కోర్ అందించాయి. 130, 140 కొట్టుంటే ఆస్ట్రేలియా ఖచ్చితంగా ఛేదించి ఉండేదేమో. ఖచ్చితంగా అటు బ్యాటింగ్ విభాగంలో కానీ, బౌలింగ్ విభాగంలో కానీ భారత్ చాలా మెరుగ్గా రాణించింది. ఇక ఆసీస్ 119 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. అంత ఘోర విఫలం చెందటానికి కారణాలు ఏమని చూడొచ్చు? అంటే ఆస్ట్రేలియా ఒకనొక దశలో కీలక వికెట్లు కోల్పోవడంతో కాస్త ఒత్తిడికి గురైందని చెప్పాలి. అదే ఆస్ట్రేలియా ఓటమికి ప్రధాన కారణంగా అర్థం అవుతుంది. ఎందుకనంటే సాధారణంగా ఓపెనర్ ట్రావిస్ హెడ్ కానీ, మిచెల్ మార్ష్ కానీ, మాథ్యూ షాట్ కానీ, ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ లేడు, మాథ్యూ షాట్ కానీ, మిచెల్ మార్ష్ కానీ వీళ్ళిద్దరు కూడా అంటే కీలకమైన ఆటగాళ్ళు. కీలకమైన సమయంలో ఎక్కువ పరుగులు చేసి ప్రత్యర్థి మీద ఒత్తిడి పెంచగలిగి అంటే పవర్ ప్లేని సమర్థవంతంగా వాడుకునే ఆటగాళ్ళు. కానీ వీళ్ళను సమర్థవంతంగా అవుట్ చేయడంలో భారత్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ముఖ్యంగా కీలకమైన ఆటగాళ్ళు కూడా ఉండే జోష్ ఇంగ్లీష్ కానీ, అలాగే మాథ్యూ షాట్, వీళ్ళిద్దరిని స్పిన్నర్ అక్షర్ పటేల్ అవుట్ చేయడం మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ మ్యాచ్ లో విశ్వరూపం చూపించినటువంటి టిమ్ డేవిడ్ ను శివం దూబే అద్భుతమైన బంతితో వెనక్కి పంపించాడు. ఇక ఫిలిప్ కానీ, స్టోయినిస్ కానీ వీళ్ళందరూ నిలబడితే భారీ పరుగులు చేసే ఆటగాళ్ళు. వీళ్ళని కట్టడి చేయడంలో ఖచ్చితంగా భారత్ సక్సెస్ అయిందనే చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్ గారు. సో ఇక 5 మ్యాచ్ల సిరీస్ లో కూడా 2-1తో కూడా భారత్ ముందంజలో ఉంది. ఇక ఈసారి మాత్రం భారత్ చాలా మెరుగైన ఆట తీరును కనబరిచింది. ఇక ఆస్ట్రేలియా మీద అయితే టీమిండియా ఘన విజయాన్ని ఇప్పుడైతే సొంతం చేసుకుంది. క్వీన్స్లాండ్ టీ20లోనైతే 48 పరుగుల తేడాతో ఇప్పుడు గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. దీంతో కూడా భారత్ 1-2 తేడాతో కూడా ముందంజలో ఉందని చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసింది టీమిండియా. బ్యాటింగ్ చేసినప్పుడు ఈసారి మాత్రం టీమిండియా ఆట పర్ఫార్మెన్స్ తీరు మాత్రం చాలా బాగుందని చెప్పి కూడా ప్రశంసలు అందుతూ ఉన్నాయి. 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కూడా 167 పరుగులు చేసింది భారత్. 18.2 ఓవర్లో కూడా 119 పరుగులకు ఆసీస్ ఆల్అౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ 3, అక్షర్ పటేల్, శివం దుబే 2 వికెట్లు తీయడం జరిగింది. అంటే అవసరమైన టైంలో కూడా వికెట్లు తీస్తూ కూడా చాలా
ఇంటెలిజెంట్గా ఈసారి గేమ్ అనేది కూడా బాగా ఆడారంటూ కూడా ఇప్పుడు దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇక వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, బూమ్రా కూడా చెరో వికెట్ తీశారు. ఈ 5 మ్యాచ్ల సిరీస్లో కూడా 2-1 తేడాతోనైతే భారత్ ముందంజలో కొనసాగుతుంది.